వీళ్ళకేం తక్కువని అనేక మంది మాజీ ప్రజాప్రతినిధులకు డబుల్ పెన్షన్లట. ఒక నేత ఎమ్మెల్యే అండ్ ఎంపీగా చేసి మాజీ అయితే జీవితాంతం 2 పెన్షన్లట. విడివిడిగా ఇస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కరోజు ఎమ్మెల్యేగా చేసి మాజీ అయినా పెన్షన్, పదవిలో ఉండగా లక్షల్లో జీతభత్యాలు, ఉద్యోగులకు లేని వెసులుబాటు వీరికి ఎందుకు? మాజీల పెన్షన్ పద్ధతిపై జనంలో చర్చ. నిజమే కదండి. ఇప్పుడు ఆయన ఒకసారి ఎంపీగా ఎమ్మెల్యే అయిండు, ఇంకొకసారి ఎంపీ అయిండు. ఇప్పుడు ఎమ్మెల్యే పెన్షన్ వస్తుంది, ఎంపీ పెన్షన్ వస్తుంది. ఇది ఎట్లా? ఇది అన్యాయం కదా. అంటే మీరు లీడర్లు కాబట్టి మీరు ఆ చట్టసభల్లో కూర్చొని చట్టాలు చేసే మీకు సపరేట్ ఉంటుందా? ఎంత అన్యాయం ఇది. ఒకటే పెన్షన్ కదా మీరు తీసుకోవాల్సింది. ఒక్కరోజు ఎమ్మెల్యేగా పనిచేసినా మీకు పెన్షన్ వస్తున్నది. జనమేమో తిండికి లేక, 3 పూటల తిండి లేక జనమేమో సస్తున్నారు, ఉద్యోగాలు లేక, తిండి లేక. ఆయన ఒక బడా పారిశ్రామికవేత్త. మళ్ళీ ఇందులో ఏంది? మళ్ళా పెన్షన్లు తీసుకునే వాళ్ళంతా ఎవరు? పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు. మీ బతుకులు కనీసం అంత పెద్ద సంపాదన ఉన్న వాళ్ళు కూడా మీకు పెన్షన్ల కోసం ఇదవ్వాల్సిన అవసరం ఏంది? మీ పెన్షన్లు స్వచ్ఛందంగా మీరు వదులుకోవచ్చు కదా. ఒక్కడన్నా వదులుకుండా? ఇంతవరకు ఒక్కడన్నా వదులుకుండా? ఆయన ఒక బడా పారిశ్రామికవేత్త, 100 కోట్ల ఆస్తిపరుడు. ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేశారు, మరోసారి ఎంపీ అయ్యారు. ప్రస్తుతం మాజీ మాత్రమే, కానీ ఆయనకు మాజీ ఎమ్మెల్యేగా ఒక పెన్షన్ వస్తుంది, మాజీ ఎంపీ హోదాలో ఇంకో పెన్షన్ కూడా ఇస్తున్నారు. ఈ డబుల్ ధమాకా ఎందుకు? ఈ పేపర్ ఆయన కూడా పేర్లు రాయొచ్చు కదనే. ఫలానా ఆయనకు వస్తుందని పేరు రాయొచ్చు కదా. మొత్తం లిస్ట్ అంతా బయట పెట్టవచ్చు కదా. ఆ ఎమ్మెల్యే, ఈ ఎమ్మెల్యే, ఓ ఎమ్మెల్యే. ఈ చేతగానప్పుడు ఎందుకు రాయాలి వార్తలు? ఒకప్పుడు అత్యంత సాధారణ జీవితం గడుపుతూ ఆర్టీసీ బస్సుల్లోనే తిరిగే నేతలు ఎమ్మెల్యేలు అయ్యేవారు. ఇప్పుడు ఎన్నికల్లో 30 కోట్ల ఖర్చుకు వెనకాడకుండా ఎమ్మెల్యేలు అవుతున్న వారే ఎక్కువగా కనిపిస్తున్నారు. మాజీలు అయ్యాక 30,000 పెన్షన్ తీసుకుంటే గానీ వీరికి రోజు గడవదా? ఇలా సామాన్యులు సంధిస్తున్న ప్రశ్నలు. ఒక వ్యక్తి తన ఉద్యోగ జీవితంలో ఎన్ని పోస్టులు చేసినా రిటైర్ అయిన తర్వాత ఒకటే పెన్షన్ వస్తుంది. ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాతే పెన్షన్ వస్తుంది. అయితే నిర్దిష్ట సర్వీసు పూర్తి చేసుకోకుండా రాజీనామా చేస్తే ఫుల్ పెన్షన్ రాదు, అందులో కోత పడుతుంది. మరి ఇప్పుడు ఒకరోజు ఎమ్మెల్యేగా చేసిన పెన్షన్ ఎట్లా? ఇప్పుడు ఎంప్లాయీస్ ఉద్యోగులకు ఒకటి వీళ్ళకి ఒకట. సామాజిక పెన్షన్ దగ్గరికే వద్దాం. దంపతులు ఇద్దరు వృద్ధులే అయినా వారిలో ఒకరికి మాత్రమే వృద్ధాప్య పెన్షన్ వస్తున్నది. అవును కదా. ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు ముసలోళ్ళైనా వాళ్ళకి ఇద్దరికి పెన్షన్లు వస్తలే కదా, ఒకటే వస్తుంది కదా, ఇంటికి ఒకటే వస్తుంది కదా. అలాగే ఇవ్వాలి అని ప్రజాప్రతినిధులు చట్టాలు చెయ్యరు. కానీ ఘనత వహించిన మన నేతల విషయంలో ఏం జరుగుతుందో తెలుసా? ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచి ఏదైనా కారణాల వల్ల నెలకో 2 నెలలకో మాజీలు అయినా జీవితాంతం పెన్షన్ పొందొచ్చు. అదే నేత ఎంపీగా గెలిస్తే మాజీ అయిన తర్వాత ఆ హోదాలో మరో పెన్షన్ ఇస్తారు. మాజీ ఎమ్మెల్యేగా రాష్ట్ర ప్రభుత్వం 30,000 పెన్షన్ ఇస్తే మాజీ ఎంపీలకు కేంద్ర ప్రభుత్వం 31,000 జీవితాంతం చెల్లిస్తుంది. ఇలా ఒకే వ్యక్తికి 2 పెన్షన్లు ఇవ్వడంలో హేతుబద్ధత ఏంటో ఎవరికీ అర్థం కాదు. పార్లమెంట్ చట్టం ప్రకారం మాజీ ఎంపీలకు, రాష్ట్ర శాసనసభ చట్టాల ప్రకారం మాజీ ఎమ్మెల్యేలకు పెన్షన్ ఇస్తున్నారు. కానీ ఒకే వ్యక్తికి 2 పెన్షన్లు ఇవ్వకూడదనే చట్టం మాత్రం లేదు. మాజీ ఎంపీగా, మాజీ ఎమ్మెల్యేగా పనిచేసి 2 పెన్షన్లు తీసుకుంటున్న వారిలో ఆంధ్రప్రదేశ్లో చాలా మంది నేతలే ఉన్నారట. ఎమ్మెల్యేగా ఒకరోజు పనిచేసి మాజీ అయినా జీవితాంతం 30,000 పెన్షన్ వస్తుంది. పెన్షన్ జీతాలు పెంచుతూ ఆయా రాష్ట్రాలు సొంతంగా చట్టాలు చేసుకోవచ్చు. తెలంగాణలో మాజీ ఎమ్మెల్యేలకు 50,000 పెన్షన్ ఇస్తున్నారు. ఇక మాజీ ఎంపీలకు 31,000 పెన్షన్ వస్తుంది. విచిత్రం ఏంటంటే ఒకే వ్యక్తి 2 పదవులు చేసి మాజీ అయ్యాక అటు కేంద్రం నుంచి ఇటు రాష్ట్రం నుంచి పెన్షన్ వస్తుంది. ఇలా డబుల్ పెన్షన్ పడుతున్న సంగతి చాలా మందికి తెలుసు. కొందరికి ఆ చిన్న మొత్తాలు తమ ఖాతాల్లో పడుతున్న విషయం తెలియకపోవచ్చు. ఎందుకంటే చిన్న అమౌంట్ కదా. వాడు ₹1,00,00,000 బిజినెస్ మెన్, వాడికి 30,000 జీతం పెన్షన్ పడేది వానికి కూడా తెలియదు. మిగిలిన వాళ్ళు తమకు తెలియకుండానే 2 పెన్షన్లు తీసుకుంటున్నారు. 2 పెన్షన్ల సంగతి పక్కన పెడితే అసలు మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు పెన్షన్లు ఇవ్వడం అవసరమా అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఒకప్పుడు పూర్తిగా ప్రజాసేవకే అంకితమై అత్యంత నిరాడంబర జీవితం సాగించే నేతలు కొందరు చట్టసభల్లో అడుగు పెట్టేవారు. వారికి ఇతర వ్యాపకాలు కానీ వ్యాపారాలు కానీ ఉండేవి కావు. ఇలాంటి నేతలకు మాజీ అయ్యాక పెన్షన్ ఇవ్వడంలో అర్థం ఉంది. కానీ ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచేందుకు ఒక్కో నియోజకవర్గానికి కనీసం 25 కోట్ల నుంచి 30 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఎమ్మెల్యేగా గెలవగానే ప్రతి నెల 1,30,000 జీతం అందుతుంది. మాజీలు అయ్యాక పెన్షన్ తీసుకోవడం ఒక ఎత్తు అయితే, మాజీ ఎంపీ అండ్ మాజీ ఎమ్మెల్యే హోదాలో ఒకే వ్యక్తి 2 పెన్షన్లు తీసుకోవడం మరో ఎత్తు.
రెండేసి పెన్షన్లు తీసుకుంటున్న నేతలు ఒక పేద కుటుంబాన్ని దత్తత తీసుకోవచ్చు, లేదంటే ఆ మొత్తాన్ని ప్రజల కోసం ఖర్చు పెట్టొచ్చు. ప్రస్తుతం P4 పై చంద్రబాబు పిలుపునకు స్పందిస్తున్న ప్రజాప్రతినిధుల సంఖ్య పెద్దగా కనిపించట్లేదు. ఆ విషయం పక్కన పెడితే 2 పెన్షన్లు తీసుకుంటున్న వారు నైతిక బాధ్యతగా ఒకదాన్ని వదులుకోవాలనే వాదన వినిపిస్తోంది. ప్రభుత్వమైనా ఒక మాజీకి ఒకటే పెన్షన్ చట్టం తేవాలి. ఇక్కడ ఒకటి ఆలోచించండి. పెన్షన్లు ఇవ్వడానికి మీరు ఇప్పుడు వృద్ధాప్య పెన్షన్లు కానీ, లేకపోతే రేషన్ కార్డ్స్ కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, ఇంకోటి కానీ ప్రభుత్వం అమలు చేసే స్కీముల విషయంలో రకరకాల గైడ్లైన్స్ పెడుతున్నారు కదా. మీ సంవత్సర ఆదాయం ఇంతే ఉండాలి, ఇన్ని ఎకరాలకు పైన ఉన్న వాళ్ళకి మీకు ఇది రాదు, రకరకాల గైడ్లైన్స్ పెడుతున్నారు కదా. మరి ఇప్పుడు ఇందులో ఉన్న వాళ్ళు ఎవరైతే బడా పారిశ్రామికవేత్తలో, లేకపోతే వాళ్ళ ఎలక్షన్ అఫిడవిట్ చూస్తే తెలుస్తుంది కదా. వాళ్ళ ఎలక్షన్ అఫిడవిట్ ప్రకారంగా ఇంత ఆదాయం కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి మీకు పెన్షన్ ఇవ్వము అనే నిబంధన కనీసం పెట్టవచ్చు కదా. ఇప్పుడైనా గుమ్మడి నరసయ్య గారు ఉన్నారు, అట్లాంటి వాళ్ళకి ఇవ్వండి, కంటిన్యూ చేయండి. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు సైకిల్ మీద పోయిరు, సైకిల్ మీద తిరిగిర్రు, వాళ్ళు పేదల కోసం బతికిరు. వాళ్ళు ₹1 ఎక్కడా ఖర్చు పెట్టకుండా వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు 5 సార్లు 6 సార్లు. అట్లాంటి వాళ్ళకి ఇవ్వండి పెన్షన్లు. దాంట్లో కూడా గైడ్లైన్స్ పెట్టాల్సిన అవసరం ఉంది కదా. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో ఒక చట్టం తీసుకురారని ఆయన అంటే తేరు, ఎందుకంటే మీరే అందరు కాబట్టి. ఈ రకమైన పెన్షన్లు తీసుకుంటున్న దాంట్లో ప్రత్యేక చట్టాలు తీసుకురండి అంటే దాన్ని కూడా తీసుకురారు. ఎందుకంటే చట్టాలు చేయాల్సింది వీళ్ళే కదా, కాబట్టి చేయరు, అంతే సింపుల్.